హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెన్యూస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా గోంగూర చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1 స్పూన్ వరకు పసుపు, ఒక 1 స్పూన్ వరకు ఉప్పు కూడా వేసిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్, ఆ తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒక 1 కప్ వరకు పెరుగు కూడా వేయాలి. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపి పెట్టేయాలి. ముక్కకి మొత్తం పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టేసి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కట్ట గోంగూర తీసుకొని వాష్ చేసి పెట్టుకొని ఆ తర్వాత గోంగూర వేయాలి. ఇలా గోంగూర వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు, ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 5-6 కూడా వేయాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్లో మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. అది దగ్గరకు వచ్చే అంతలోపు కలుపుకోవాలి. మరి ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఒక 3 to 4 మినిట్స్లో మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా మొత్తం ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో మొత్తం వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 to 4 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక 3 to 4 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్ వరకు ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేయాలి. కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత లవంగం, ఇలాచి, సాజీరా, మరాఠీ మొగ్గ ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, మొత్తం వేయాలి. ఇలా చికెన్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 1 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం మంచిగా కుక్ అవుతుంది. వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. కొంచెం దగ్గరికి రావాలి. మొత్తం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలి. దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం పోవాలి. అది పోయి అంతవరకు కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మొత్తం కొంచెం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న గోంగూర ఉంది కదా, అది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం కలిపేసి దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం పోయే వరకు ఉంచాలి. మనం 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక కట్ట వరకు గోంగూర సరిపోతుంది. మరీ ఎక్కువగా పుల్లగా అవసరం లేదు కాబట్టి ఒక కట్ట గోంగూర యాడ్ చేసుకుంటే పుల్లగానే ఉంటుంది చాలా. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉంచాలి. అది దగ్గరికి అయ్యేంతలోపు 750 గ్రామ్స్ చికెన్ కాబట్టి ఈక్వల్గా రైస్ తీసుకోవాలి. 750 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకొని ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అయితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి బాస్మతి రైసే యూస్ చేయాలి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు షాజీరా, ఆ తర్వాత అనాస పువ్వు,
మరాఠీ మొగ్గ, ఇలాచి, లవంగం, బగారా ఆకు ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేస్తే కొంచెం రైస్ విడివిడిగా ఉంటుంది. అందుకోసమే ఆయిల్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. రైస్ 2 ముక్కలుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా 2 ముక్కలుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ మొత్తం వడకట్టేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వడకట్టేసి పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత చికెన్ ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం రైస్ మొత్తం యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం రైస్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేయాలి. నెయ్యి వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆనియన్స్ కూడా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాలనుకుంటే నెయ్యిలో కాజు, బాదం ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇందాక రైస్ వడకట్టేసాం కదా, అవి ఒక 1 కప్ వరకు వాటర్ తీసుకొని ఎడ్జ్ నుండి రైస్ వాటర్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఒక 1 కప్ వరకు రైస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని టైట్గా క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచిన తర్వాత తీసేయాలండి. ఒక 15 మినిట్స్లో కుక్ అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా గోంగూర చికెన్ బిర్యానీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో ఒకసారి నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.